చనిపోతే అంతటి బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు కూడా పుత్రశోకాన్ని పొందాడు. పుత్రశోకాన్ని పొంది మనస్సు విచలితమైందండి. ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి అని అర్థం కాక ఆయన శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తే అక్కడ పంచముఖ సర్పలింగస్వరూపుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి వశిష్ఠ మహర్షి మళ్ళీ కొడుకులు కావాలని కోరుకోలేదు. చిత్తశాంతిని, ఈశ్వర భక్తిని, జ్ఞానాన్ని, దాని యందు వైక్లభ్యము లేని స్థితిని కోరారు. అందుకని ఆయనకు అది ఇచ్చి ఒక వరం ఇచ్చారు. రాహువు కేతువు ఎవరినైనా జాతకంలో బాధ పెడుతుంటే ఆ బాధలు వాళ్ళు తట్టుకోలేకపోతే శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చేస్తే అంతటి రాహుకేతువులైనా లొంగవలసినదే. అందుకే ప్రపంచం మొత్తం మీద రాహుకేతు గ్రహాల యొక్క ఫలితములను అదుపు చేయగలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రాహుకేతు పూజలు చేసుకోవాలంటే శ్రీకాళహస్తి వెళ్ళవలసిందే. అన్ని విశిష్టమైనటువంటి లక్షణములతో ప్రకాశిస్తూ ఉంటుంది. తూర్పుకి తిరిగి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారు శివుడిలో కలవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది. పువ్వు మీరు 1,00,00,000 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టినా విచ్చుకోదు. ఎదురుగుండా సూర్యకిరణాలు పడితే మాత్రం మొగ్గ పువ్వుగా విచ్చుకుంటుంది. అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది. అమ్మ పంచాక్షరి మహామంత్రం చెయ్యడంలో ఒకసారి అలసత్వాన్ని ప్రదర్శిస్తే శంకరుడు శపించాడు. ఆవిడ దూరంగా వెళ్ళిపోయి చాలా కాలం తపస్సు చేసి మళ్ళీ శంకరుడి యొక్క అర్ధాంగి రూపంలో జ్ఞానప్రసూనాంబగా వచ్చింది. కలియుగంలో జ్ఞానం కలగడం ఒక పట్టాన సాధ్యం కాదు కనుక నీవు నా పక్కన కాకుండా తూర్పుని చూస్తూ, తూర్పు దిక్కు సూర్యోదయానికి, జ్ఞాన ప్రసరణానికి, సంధ్యారాగానికి అన్నిటికీ కూడా గుర్తు కాబట్టి నువ్వు జ్ఞానప్రసూనాంబవై తూర్పు దిక్కుని చూస్తూ వచ్చినటువంటి భక్తులకు జ్ఞానమును కటాక్షించు అని శంకరుడు బోధ చేశాడు. అందుచేత అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది కాళహస్తి క్షేత్రంలో. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు ఎక్కడా దొరకనటువంటి రీతిలో ఒక విచిత్రమైనటువంటి వస్తువులు ఉంటాయి. అక్కడే మీకు తుమ్మి పువ్వులు దొరుకుతాయి. మీరు చూడండి, శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సాధారణంగా మనం బస్సులు ఆగినటువంటి ఆ తూర్పు గోపురం లోపల నుంచి వెళుతూ ఉంటాం. వెడుతుంటే పక్కనే ఉన్న అరుగుల మీద ఆకులలో పొట్లాలు కట్టి తుమ్మి పూలు అమ్ముతూ ఉంటారు. అది దాటి మీరు లోపలికి వెళ్ళి ఎడం పక్కకి తిరగగానే కాశీ విశ్వనాథలింగము అని చెప్పి ఒక దేవాలయం ఉంటుంది. అక్కడే అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం ఉంటుంది. కుడి చేతి పక్కన సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయం, అద్భుతమైన మూర్తి ఉంటుంది. ఇవి దర్శనం చేసుకుని ముందుకు వెళితే పాతాళ గణపతి. పాతాళ గణపతిని దాటి కొంచెం ముందుకు వెళితే మీరు అలా పక్కకి తిరిగిపోయి దేవాలయంలోకి ప్రవేశం సాధారణంగా మనం ఉత్తర దిక్కుని చూస్తూ దక్షిణామూర్తి దర్శనం చేస్తూ గుడి యొక్క ద్వారాన్ని దాటి లోపలికి వెడతాం. వెళ్ళినా తిన్నగా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళనివ్వరు శ్రీకాళహస్తిలో. ఇటు పక్కకి తిరిగిపోమంటారు, ఎడం పక్కకి ప్రదక్షిణానికి. ఎడం పక్కకి మీరు తిరగగానే మీకు అక్కడ గణపతి దర్శనం అవుతుంది. వినాయకుడి దర్శనం దేవాలయంలో చేస్తే తప్ప శివ దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ముందు ఆయన అనుమతి తీసుకోవాలి. గణపతి దర్శనం చేసి మీరు లోపలికి వెళ్ళిన తరువాత ఎక్కడా లేనటువంటి చిత్రమైన పేరుతో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అక్కడ. చెంగల్వరాయని సన్నిధి అని ఉంటుంది. 2 శూలాలు ఇలా వేసి ఉంటాయి. ఆ చెంగల్వరాయుణ్ణి చూసి మీరు అక్కడ మెట్లు దిగితే ఎదురుగుండా శివాలయం, అంతరాలయం కనపడుతుంటుంది. మీరు గుళ్ళోకి వెళ్లకుండా అక్కడ నిలబడి ఒక్కసారి తలెత్తి చూస్తే సహస్రలింగము అని ఒక పెద్ద లింగం ఒకటి కనపడుతుంది అరుగు మీద. ఆ సహస్రలింగాన్నే మార్కండేయ మహర్షి ప్రతిష్ఠ చేశారు. అది దాటి కొంచెం మీరు ముందుకెడితే ఎత్తుగా అరుగుల్లా కనపడతాయి. ఆ అరుగుల మీద మీరు వెడుతుంటే అనేకమైన శివలింగాలు, విఘ్నేశ్వరమూర్తులు కనపడతాయి. దాటి వెడితే శనీశ్వరుడికి ఒక్కడికి మాత్రం ఒక మూర్తి ఉంటుంది. అక్కడ నల్లటి గుడ్డలు ఇస్తూ ఉంటారు. వెలిగించి తీసుకెళ్లి శనీశ్వరుడి దగ్గర పెట్టండి అని. అది దాటి వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తిలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ మాట మీరు వెళ్ళినప్పుడు ప్రత్యేకం చూడండి. ఆ మూల కనకదుర్గ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి క్షేత్రంలో విడిది చేసి ఉంటారు. అది దాటి మీరు మెట్లు దిగితే ఎడం చేతి పక్కకి చూస్తే, అంటే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి గోడ అంచు నిండా 63 మంది నాయనార్లు ఉంటారు. శివుణ్ణి నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత మోక్షాన్ని పొందినటువంటి నాయనార్లు ఉంటారు. అది దాటి మీరు వెడితే
అగస్త్య ప్రతిష్ఠ లింగం దగ్గర నుంచి మీకు మార్కండేయ ప్రతిష్ఠిత లింగము అని ఒక లింగం ఉంటుంది. నేను ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళినా ఆ మార్కండేయ ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి వేసుకున్న లాల్చీ బనీను విప్పేసి నాతో వచ్చిన వాళ్ళని కూడా అలా చేయమని కాసిని తుమ్మి పూలు చేత్తో పట్టుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటూ అక్కడ నామాలు చెప్తూ ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉంటాను. మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగము మీకు కనపడుతుంది. మార్కండేయుడు ఎంతటి మహాభక్తుడో చెప్పలేను, ఆయన చేత ప్రతిష్ఠ చేయబడింది. అది దాటి మీరు కొంచెం ముందుకెడితే అక్కడే మీకు సప్తమాతృకల దర్శనం అవుతుంది. సప్తమాతృకలు దాటి కొంచెం ముందుకొస్తే మళ్ళీ వరుసగా మీకు ధర్మరాజ ప్రతిష్ఠ, భీమ ప్రతిష్ఠ, అర్జున ప్రతిష్ఠ, ఎందరో ఋషుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగములు కనపడతాయి. ఆ లింగములు దాటి మధ్యలోకి వెడుతుంటే ఎదురుగుండా జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇంకొంచెం మీరు ముందుకెడితే ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక స్ఫటికలింగం ఒకటి ఉంటుంది, ఒక మూలకు ఉంటుంది స్ఫటికలింగం. తెల్లగా ఇంత పొడుగున స్ఫటికం ఉంటుంది. వెనకాతల ఒక దీపం వెలుగుతుంటుంది, ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం ఆ స్ఫటికం ముందు ఒక పువ్వు ఏదో ఒకటి పెట్టుంటుంది. మీరు జాగ్రత్తగా స్ఫటికలింగాన్ని ఒక కోణంలో చూస్తే ఏ పువ్వు పెట్టబడి ఉందో స్ఫటికం అంతా ఆ రంగులోకి మారిపోయి ఉంటుంది. అది ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే జ్ఞానము సుస్థిరమవుతుంది. అందుకే ఆ స్ఫటికలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావుడు ఎవరో తెలుసా అండి మీకు? శ్రీకాళహస్తిలో ఈ సభలో ఎవరికైనా తెలిసి ఉంటే ఒక్కసారి లేచి నిలబడి చెప్పండి, ఆ స్ఫటికలింగాన్ని ఎవరు ప్రతిష్ఠ చేశారు? ఆదిశంకరాచార్య ప్రతిష్ఠ ఆ స్ఫటికలింగం. అందుకే జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ స్ఫటికలింగం ముందుకెళ్ళి నిలబడి ఒక్కసారి శంకర భగవత్పాదుల పాదాలు తలుచుకుని నమస్కారం చేసి ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే అమ్మవారిచ్చినటువంటి జ్ఞానము సుస్థిరమవుతుంది. అది దాటి ముందుకొస్తే ఆ జ్ఞానమే మీకు మోక్షముగా పరిణమించే దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది. అందుకే శివదర్శనం అయిన తర్వాత మీరు కదిలి వచ్చేటటువంటి భాగం అంతా కూడా ఇంకా జ్ఞానంలోకి ప్రవేశపెట్టబడేటటువంటి మార్గం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అద్భుతం. శ్రీకృష్ణదేవరాయల వారు మహానుభావుడు, అంత పెద్ద మంటపాన్ని కట్టించినటువంటి ఘనత కృష్ణరాయల వారిది. మీకు ఒక విచిత్రం చెప్తాను. జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయంలో పైకప్పుకి వేయబడినటువంటి రంగులు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసిన రంగులు, ఇప్పటికీ ఆ రంగులు పోలేదు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. 5 రోజులు నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్పినా నేను తక్కువే చెప్తాను. అంత గొప్ప క్షేత్రం. నేను శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్తూ కూర్చుంటే నేను మీకు ఎప్పుడు చెప్పను, ఇంకా కాళహస్తీశ్వర శతకం గురించి ఎప్పుడు ప్రస్తావన చేయను. కాళహస్తీశ్వరుణ్ణి దర్శించినటువంటి వారలలో ఎందరో మహానుభావులు ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, నక్కీరుడు అని ఒక తమిళ కవి ఉన్నారు. అలాగే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి వారు దర్శనం చేసుకున్నారు. ఎంతమంది మహాపురుషులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి లింగమునకు ఉన్న గొప్పతనం ఏమి అని అడిగితే అది వాయులింగము. ఎందరో సైంటిస్టులు ఫారిన్ నుంచి వచ్చి అక్కడ పరిశోధనలు చేశారు. సాధారణంగా ఒక దీపం వెలుగుతోందనుకోండి, ఆ తలుపులన్నీ మీరు మూసేశారనుకోండి, ఆ దీపం ఆరిపోతుంది కొంతసేపటికి. ఎందుకు ఆరిపోతుందంటే సాధారణంగా దీపం వెలగాలి అంటే ఆక్సిజన్ ఉండాలి, అది సైన్స్ యొక్క సిద్ధాంతం. అన్నీ మూసేస్తే దీపం కొంతసేపటికి ఆక్సిజన్ అంతటిని తినేస్తుంది వెలగడానికి. ఇంకా ఆక్సిజన్ లేదు కాబట్టి ఆ దీపం ఆరిపోవాలి. కాళహస్తి క్షేత్రం మీద చేసినటువంటి పరిశోధనలకు సంబంధించిన దగ్గర ఒక పుస్తకం ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ పుస్తకం చదువుతుంటే విదేశాల నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు శ్రీకాళహస్తి దేవాలయం తలుపులు మూసి చూశారు. అలాగే శివాలయాల్లో చాలా గొప్ప శివాలయం మనకి పుట్టపర్తి దగ్గరలో ఉంటుంది. ఆ జటాయువు పడింది, జటాయువు యొక్క రెక్క పడిపోయింది అక్కడ అని చెప్పి చెప్తుంటారు. అక్కడ ఒక స్తంభం మీదే మొత్తం దేవాలయం ఆధారపడి ఉంటుంది. ఆ స్తంభం భూమికి తగలదు, హ్యాంగింగ్ పిల్లర్. ఇలా ఎలా జరుగుతుంది అని సైంటిస్టుల స్తంభాన్ని కొంచెం కరిపారు, మొత్తం పైకప్పు కిందకి దిగింది. పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ
అక్కడ లేపాక్షి దేవాలయంలో కట్టబడిన దేవాలయంలో ఒకే ఒక స్తంభ నిర్మాణం ఎలా జరిగింది అన్న దాని ముందు వెలవెలబోయింది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఎంత పూర్వకాలంలో అటువంటి దేవాలయ నిర్మాణాలు ఈ దేశంలో చేశారో చూడండి. అంత గొప్ప దేవాలయం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో మీరు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దాటి బయటికి వస్తున్నప్పుడు కుడి పక్కకి లోపలికెడితే 3 చోట్ల వృత్తాలు వీసి ఉంటాయి. మీరు ఆ వృత్తాల్లో నిలబడితే అమ్మవారి యొక్క ఆలయ శిఖరం, అయ్యవారి శిఖరం, కన్నప్ప శిఖరం 3 కనపడతాయి. సృష్టిలోనే ఆశ్చర్యం, భగవంతుడు కిందుంటాడు, భక్తుడు కొండ మీద ఉంటాడు శ్రీకాళహస్తిలో. అలా ఎక్కడా ఉండదు. భాగవతులు కిందుంటారు, భక్తుడు కొండ మీద ఉంటాడు. ఒక్క శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు చిన్న శిఖరం మీద ఉంటాడు. ఇప్పుడు మీకు అది శిఖరంలా కనపట్టలేదు, కానీ యథార్థమునకు మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు మీరు వెడుతున్నటువంటి శిఖరాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? శివానందైక నిలయము ఆ శిఖరం పేరు. ఆ శివానందైక నిలయము అన్న శిఖరాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకొచ్చి అక్కడ పెడితే దాని మీద శంకరుడి యొక్క స్వయంభూమూర్తి వెలిసింది. సరే, ఇంతకీ పాశ్చాత్యులు గుడి తలుపులన్నీ వేసేసినా ఆ దీపాలు ఆరిపోలేదు సరికదా. ఏదో గాలి వస్తున్నట్టుగా 2 దీపాలు ఇలా 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 కదులుతూనే ఉంటాయి. అదే వాయులింగం. వాయువు శంకరుడే అని నిరూపించినటువంటి క్షేత్రము వాయులింగ క్షేత్రం. అందుకే మీకు ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శంకరుడి పక్కన ఉన్నటువంటి 2 జ్యోతులు ఎప్పుడు ఇలా కదులుతూనే ఉంటాయి. ఇదేనండి వాయులింగం, చూడండి అదే వాయులింగం అని చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా ఆలయంలో అంతరాలయ దర్శనం చేయడానికి లోపలికి వెడితే గోడలో భక్త కన్నప్ప ఉంటారు. ఈ ఆలయం తాలూకా వైభవాన్ని చూసి మురిసిపోయే మహానుభావుడు ధూర్జటి లాంటి కవి చాలా అరుదుగా ఉంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ధూర్జటి అన్న పేరు శంకరుడు. పెద్ద పెద్ద జటలు కలిగి ఎర్రటి జటలు కలిగినటువంటి వాడు ధూర్జటి అని పేరు. అది శంకరుడి పేరు. ఆ కవి పేరు కూడా ధూర్జటి. అనేక మంది శతకాలు రాశారు ప్రపంచంలో. శతకము అంటే ఒక 100 పద్యములు కానీ ఒక 100 శ్లోకములు కానీ 116 అంకెతో రాయడం కూడా సంప్రదాయం ఉంది. కానీ ఇందులో సాధారణంగా ఏం చేస్తారంటే స్తోత్రం చేస్తూ ఉంటారు. నేను ఒక శతకము అన్నాను అనుకోండి, ఏదో కృష్ణ శతకము అని నేను అన్నాను అనుకోండి, కృష్ణుడిని స్తోత్రం చేస్తారు తప్ప ఇంకొక ప్రయత్నం తక్కువగా కనపడుతూ ఉంటుంది. కాళహస్తీశ్వర శతకం అలాంటివి కాదు. కేవలము భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి కాళహస్తీశ్వర శతకం వచ్చింది అని మీరు అనుకుంటే తప్పు. ధూర్జటి ఒకరోజు రాత్రి కూర్చుని కాళహస్తీశ్వర శతకాన్ని రచించలేదు. నేను సభాముఖంగా ఒక్క మాట చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకండి. నేను పరమశివుడి పాదముల దగ్గర కూర్చుని అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ మాట చెప్తున్నాను. ధూర్జటి లాంటి శివభక్తుడు లేడు. కానీ ధూర్జటి పగలు శివాలయానికి వచ్చి గొప్ప అభిషేకం చేసి సాయంకాలం అసుర సంధ్య వేళలో ఈశ్వరుడికి అర్చన చేసి గొంతెత్తి శంకరుడి మీద పద్యాలు పాడి ఇంతంత విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని పట్టుపంచ కట్టుకుని రాయలవారి అష్టదిగ్గజాల్లో ఒకడు మహానుభావుడు, ఏమి లోటైనకి ఆయన పంచ పైకి పట్టుకుని రాజద్వారం దాటి వెళ్ళిపోతుంటే ఆయన తేజస్సు చూసి ఆశ్చర్యపోయేవారు. ఇదే ధూర్జటి సాయంకాలం అనేక మంది విటులతో సమానంగా వేశ్యవాడల్లో కనపడుతుండేవాడు. ఇలా కనపడినటువంటి ధూర్జటి మరునాడు సూర్యోదయం అవకముందే సువర్ణముఖీ నదిలో స్నానం చేసి శివాలయానికి వచ్చి మళ్ళీ శంకరుడి దగ్గర కూర్చుని అద్భుతమైన అభిషేకం చేసేవాడు. మిగిలిన శతకాలన్నీ ఒకెత్తు, కాళహస్తీశ్వర శతకం ఒకెత్తు. మనము భగవంతుడికి పూజ చేస్తాం, కానీ మీరు ఎప్పుడైనా ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి. భగవంతుడి దగ్గర పూజ చేయడానికి వెళ్ళగానే పీట వేసి కూర్చుని, ఇవి విగ్రహములు కాదు, ఇవి సాక్షాత్తు పరమేశ్వరుడు నా ఇంట కొలువై ఉన్నాడు. నేను ఏమి చేస్తున్నానో, నేను ఏమేం చేశానో, నిన్నను ఏవి చూశానో, నిన్నటి రోజున ఏం మంచి చేశానో, ఏం తప్పులు చేశానో అన్నీ వీడికి తెలుసు. ఇవాళ నేనిప్పుడు దీపం వెలిగిస్తే నిన్ననన్నీ తప్పుడు పనులు చేసి పొద్దున్నే నాకు దీపం పెట్టడానికి వచ్చేసాయంటే అని అడుగుతాడేమోనని నేను పాదముల మీద పువ్వు వేస్తుంటే ఛీ నీ పువ్వులు నాకు అక్కర్లేదని పాదాలు వెనక్కి తీసేస్తాడేమోనని నేను ఇన్ని పాలు నైవేద్యం పెడితే ఛీ ధూర్తుడా చేసేవన్నీ దుష్ట పనులే, నీ పుచ్చుకోన పాలు అంటాడేమోనని భయపడి
ఈశ్వరుడికి అన్నీ తెలుసన్న నిజాయితీతో పూజకి ముందరే భగవంతుడి దగ్గర కూర్చుని, ఈశ్వర, నిన్న నేను ఇంద్రియముల యొక్క తాకిడి తట్టుకోలేక ఫలానా పొరపాటు చేసి ఫలానా తప్పు పని చేశాను. ఆ తప్పు పని చేసి నిన్నటి రోజున తప్పించుకోలేకపోయాను. ఇవాళ కూడా నేను ఆ తప్పు పని చెయ్యను అని నమ్మకం లేదు. ఎందుకో తెలుసా? నేను ఇంద్రియాలకి లొంగిపోతున్నాను. ఈశ్వర, నన్ను రక్షించవా, నన్ను నీ వాడిని చేసుకోవా అని చెప్పినవాడు ఎవరైనా ఉంటే శతకంలో ధూర్జటి ఒక్కడే. ధూర్జటి శతకం అంతా కన్ఫెషన్. ఆయన ఏదీ దాచుకోలేదు. ఒకరోజు రాత్రి కూర్చుని కాళహస్తీశ్వర శతకాన్ని ఆయన రచించలేదు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ధూర్జటి ఒక కవి. ధూర్జటి పద్యరచన చేస్తున్నప్పుడు కృష్ణదేవరాయల వారు పిలిచి, ఏమి ధూర్జటి, నిన్నటి రోజున మీరు ఏం పద్యం రాశారు అని అడిగితే, నిన్న నేనేం రాయలేదండి అనేవారు. ఒక్కొక్కసారి ఒక 3 నెలలు, ఏమి ధూర్జటి ఏం రాశారు, ఏమి రాయలేదు. ఒక 3 నెలలు పోయిన తర్వాత ఏం పద్యం రాశారు అంటే, నిన్న రాత్రి నేను ఒక పద్యం రాశానండి అనేవారు. ఏది చెప్పండి అంటే, రాజుల్ మత్తురు వారి సేవ నరకప్రాయంబు అనోసారి పద్యం రాశాడు ఆయన. అంటే రాజులంత దౌర్భాగ్యులు ఉండరు, వాళ్ళ దగ్గర సేవ చేయడమే నరకం. ఈ పద్యం వింటే కృష్ణదేవరాయల వారు ఏం చేయాలండి? ఖైదు చేయాలి ధూర్జటిని. ధూర్జటి ఏమిటో అర్థం చేసుకున్న మహాపురుషుడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకే ఈ పద్యం చెప్తే ఒక నమస్కారం పెట్టి విడిచిపెట్టేశాడు ధూర్జటి. తప్ప ధూర్జటి జోలికి వెళ్ళలేదు. అంతగా రోజు కాళహస్తీశ్వరుని ఉద్దేశించి తన హృదయంలో ఉన్నటువంటి పొంగునంతటినీ చెప్పుకున్నాడు శంకరుడి దగ్గర. అందుకే మీరు సునిశ్చిత పరిశీలనం చేస్తే కాళహస్తీశ్వర శతకంలో ఉన్న ఒక పద్యం ముందు మీరు ఎదురుగుండా నిలబడితే, నా బ్రతుకే పాటి అని మీరు సిగ్గుతో తలంచుకుంటారు ధూర్జటి యొక్క గొప్పతనం ముందు. ధూర్జటి శతకం అలా ఉంటుంది. నేను మీకు ఇవాళ కాళహస్తి యొక్క క్షేత్రం గురించి మాట్లాడాను కనుక అందులోంచి ఒక పద్యాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ సూచి తానీ విద్యాభ్యాసమునర్చే కరి చించే మంత్రమోహించే బోధా విర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆయన శతకంలో ఒక చోట. ఈ క్షేత్రంలో శివలింగానికి శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు, క్షేత్రమునకు శ్రీకాళహస్తి అని పేరు. ఎందుకు అలా వచ్చింది అంటే, సాలెపురుగుకు ఒక లక్షణం ఉంటుంది. తనంత తానుగా నోటిలోంచి వచ్చినటువంటి ద్రవాన్ని దారంగా మార్చి గూడు కడుతుంది. ఒక సాలెపురుగు ప్రతిరోజు శివలింగం చుట్టూ పట్టుదారాలలాగా అల్లి, నేను శంకరుడికి మంచి వస్త్రం కట్టాను అని పొంగిపోయి గోడెక్కి కూర్చునేది. ఆ తర్వాత ఒక పాము వచ్చేది ఎక్కడి నుంచో, వచ్చి దాని తల మీద మణి ఉండేది. శంకరుడికి నేను ఈ మణి సమర్పించాలి అని, ఈ సాలెగూడంతా ఏమిటి శివలింగం చుట్టూ అసహ్యంగాను అని ఒక్కసారి ఆ పాము గిరగిరగిర తిరిగి ఈ సాలెగూటిని అంతటినీ తీసేసి ఆ మణిని సమర్పించేది. ఈ మణిని సమర్పించి వెళ్ళగానే ఒక ఏనుగు ఒకటి వస్తుండేది. ఈ ఏనుగు తొండ నిండా నీళ్లు పట్టుకొచ్చి ఆ శివలింగం మీద నీళ్లు పోసి ఆ మణిని తీసి అవతల పారేసి తాను తీసుకొచ్చినటువంటి తామర పువ్వుల్ని శివలింగం మీద పెట్టేది. ప్రతిరోజు ఒకటి చేసినటువంటిది రెండో దానికి కనపడేది కాదు. ఒక్క సాలెపురికి మాత్రం మిగిలిన రెండు కనపడుతుంటాయి, ఎందుకంటే అది ఎప్పుడూ ఆ గోడ మీదే ఉంటుంది. ఒకనాడు శంకరుడు సాలెపురుగుని పరీక్ష చెయ్యాలనుకున్నాడు. అనుకుని అది వెలిగించినటువంటి అది కట్టినటువంటి గూడు చక్కటి దారాలలా తీసి ఆ శివలింగం చుట్టూ అల్లింది. ఏం చేస్తుందో చూద్దామని దీపంలో ఉండేటటువంటి జ్యోతి కొంచెం పెరిగేటట్టుగా చేసి ఆ పట్టుగూడు కాలిపోయేటట్టుగా చేస్తున్నాడు. చూసింది సాలెపురుగు, అసలే పాము పాడు చేస్తోంది, ఏనుగు పాడు చేస్తోంది, దానికి తోడు ఇవాళ ఈ దీపం కూడా పాడు చేస్తోంది అని, నేను కట్టినటువంటి ఈ పట్టుబట్ట పాడైపోవడమా అని గబగబా వచ్చి ఆ దీపశిఖని మింగైపోయింది. ఎక్కడి సాలెపురుగు, ఎక్కడి దీపశిఖ? సాలెపురుగు దీపాన్ని మింగగలదండి? మింగలేదు. పైగా సాలెపురుగు పురుగులు తింటుంది, పురుగులు దీపం మీద పడతాయి తప్ప సాలెపురుగు ఎప్పుడు దీపం దగ్గరికి వెళ్ళదు. అటువంటి సాలెపురుగు భక్తితో దీపశిఖని మింగపోయింది. ఆ దీపశిఖని మింగపోతే దాని కంఠం కాలిపోయింది. శంకరుడు దాని భక్తికి మెచ్చుకొని వెంటనే తనలోకి ఐక్యం చేసుకున్నాడు.
తనలో ఐక్యమైపోయినటువంటి సాలెపురుగు మీద తనకున్నటువంటి ప్రీతిని ఆవిష్కరించడానికి పరమాత్మ యొక్క ఆవిర్భావలింగము అని మీరు గుడి వెనకాల కడితే కనపడుతుంది, గుడి ముందు నుంచి చూస్తే కనపడదు. గుడి వెనక్కి వెళ్ళాలి. ఈ మధ్యన నాతో ఎవరో వస్తే నేను వెనక్కి తీసుకెళ్లి చూపించాను. ఆ లింగం బద్దలై అందులోంచి పరమాత్మ పైకొస్తున్న స్వరూపం ఉంటుంది. ఇప్పటికీ కాళహస్తీశ్వర శివలింగము యొక్క అడుగు భాగమునందు సాలెపురుగు యొక్క రూపం మీకు కనపడుతుంటుంది. బహుశా ఇక్కడ మూర్తిలో మీరు చూస్తే ఇది అది సాలెపురుగు యొక్క రూపం. ఏనుగు, పాము ఈ రెండు ప్రతిరోజు పూజ చేస్తున్నాయి. చేస్తుంటే ఒకనాడు పాముకి కోపం వచ్చింది. నేను పెట్టిన మనులు తీసేస్తోందని ఏనుగు వచ్చి తామర పువ్వులు పెడుతున్నటువంటి సమయంలో పాము ఏనుగుని చంపడం కోసమని దాని తొండంలో దూరిపోతే ఊపిరాడదని దాని తొండంలో దూరిపోయింది. దూరిపోతే ఏనుగుకి ఊపిరాడలేదు. ఊపిరాడనటువంటి ఏనుగు హరహర 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 అని అరుస్తూ ఊపిరందక తాళలేక తన తొండాన్ని తీసి శివలింగం ఉన్నటువంటి ఆ సమ్మెకి వేసి కొట్టుకుని శివుడి పాదాల ముందు పడి మరణించింది. అది మరణించే ముందే తొండాన్ని కొట్టడంలో తొండం లోపల ఉన్నటువంటి పాము తల పగిలి పాము కూడా మరణించింది. తనని అర్చించడం కోసమని పోటీలు పడి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడినటువంటి ఈ ఏనుగుని పాముని కూడా మోక్షం ఇచ్చి తనలో కలుపుకున్నాడు పరమాత్మ. అందుకే కాళహస్తి శివలింగానికి మాత్రం పైన ఉండేటటువంటి ఉపరితలం గోరుగా ఉండకుండా 5 తలలు కింద కనపడుతుంటుంది. 5 తలలున్నాయా అన్నట్టుగా కనపడుతుంది మీకు శివలింగం పైన చూడండి. అందుకే 5 పడగలతో ఉన్నట్టుంటుంది. ఇప్పటికీ అదే పాము. ఎప్పుడైనా నవగ్రహ కవచం తీసేసి అభిషేకం చేస్తారు స్వామికి. ఆ అభిషేకం చేసే సమయంలో మీరు చాలా శ్రద్ధగా చూసి వాళ్ళని అడిగితే చూపిస్తారు. శివలింగానికి పక్కన ఇలా 2 దంతములు కనపడుతుంటాయి. అది ఏనుగు యొక్క సూచన. 3 ప్రాణులు ఏకకాలమునందు ఆయనలో లీనమైపోయాయి. కాబట్టి శ్రీకాళహస్తి అనే క్షేత్రానికి పేరు. స్వామికి కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరు. చిత్రం ఏం జరిగిందంటే ఈ 3 కాకుండా 4వ ఆయన ఒక ఆయన బయలుదేరాడు. ఆయన పేరు జన్మతః తిన్నడు. ఆ తిన్నడు గొప్ప విలుకాడు, చెంచుల యొక్క నాయకుడు. ఒకనాడు అరణ్యంలో వేటాడుతూ ఒక అడవి పందిని వేటాడాడు. స్నేహితులు అన్నారు, మేము ఈ అడవి పందిని బాగా కాల్చి పచనం చేసి తినడానికి సిద్ధంగా ఉంచుతాం, నువ్వు వెళ్ళి సువర్ణముఖి నదిలో స్నానం చేసి కాళ్ళు కడుక్కురా అన్నారు. ఇంకొక చెంచుని తీసుకుని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కుని వచ్చేస్తున్నప్పుడు శివాలయంలో నిరాధారంగా ధూళి పట్టినటువంటి శివలింగం ఒకటి కనపడింది. అయ్యయ్యో నా స్వామి, ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కడివి ఇలా ఉండిపోయావా అన్నాడు. అని ఆనాటి నుండి ఆ శివలింగాన్ని ఎలా అయినా పోషించాలని నా స్వామిలా ఉండిపోయాడని బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అడవి పందిని కాల్చిన చోటికి వెళ్ళి దాని ముక్కలు కోసి నోట్లో పెట్టుకుని నమిలి చూసి ఏ ముక్కలు బాగా కాలాయో ఆలోచించి ఉమ్ముతో కూడినటువంటి ఆ అడవి పంది మాంసం ముక్కలని ఒక దోణిలో పెట్టుకుని నోటి నిండా నీళ్లు పట్టుకుని అడవిలో పూసినటువంటి పువ్వులు కొన్ని తల మీద పెట్టుకుని కుడి చేత్తో ధనస్సు పట్టుకుని పరిగెత్తుకుంటూ శివాలయంలోకి వచ్చి శివాలయంలో కూర్చ అంటారు, అంటే శివుడి మీద పూజ చేసినటువంటి పువ్వుల్ని ఆ కూర్చతో తీస్తారు, బ్రష్ లాంటిదనమాట. కూర్చ కనపడక తన కాలికి ఉన్నటువంటి చెప్పు తీసి ఆ శివలింగం మీద ఉన్నటువంటి పువ్వులు తీసేశాడు. నోట్లో పట్టుకొచ్చినటువంటి నీటిని ఉమిశాడు శివలింగం మీద. స్నానం చేశంకరా అని, స్వామి నీకు పుష్పాలంకారం చెయ్యాలని తల మీద పెట్టుకొచ్చినటువంటి పువ్వులు తీసి శివలింగం మీద పెట్టాడు. తను ఎంగిలి చేసి నవిలి బాగా కాలాయని నమ్మకంగా తీసుకొచ్చినటువంటి అడవి పంది యొక్క మాంసపు ముక్కలను అక్కడ పెట్టి శంకరా స్వీకరించు అన్నాడు. అంటే చిత్రం ఏమిటంటే శంకరాచార్యుల వారు పొంగిపోయారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయతే అంటారు. నాకు వచ్చిన పద్యాలు నేను చదువుకున్న విషయాలు తక్కెట్లో ఓ పక్కన పెట్టి
ఈ పద్యాన్ని ఒక్కదాన్ని ఒక పక్కన పెడితే ఆ పద్యము యొక్క కోటో వంతుకి మిగిలినటువంటి ఏవీ నేను చదువుకున్నవి సరిపో. అంటే నేను చదువుకున్నవి అని ఎందుకు అంటున్నానంటే నాకున్న మక్కువ తెలియచేయడానికి, అంతేకాని నేను బాగా చదువుకున్నవాడినన్న గర్వంతో నేను ఈ మాట అంటలేదు. కాబట్టి చూడండి, జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములను తొక్కుతూ వచ్చినటువంటి పాదరక్ష తీసి శివలింగం మీద ఉన్నటువంటి పువ్వులు తీసేస్తే ఎంత గొప్ప కూర్చవాడేవురా అన్నాడు శివుడు. ఆయన అమాయకత్వం చూశాడు, భక్తి చూశాడు. నోట్లో ఉన్నటువంటి ఎంగిలి నీళ్లు శివలింగం మీద పోస్తే ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. ఎంగిలి మాంస అక్కడ పెట్టి శివ తింటావా తినవా తింటావా తినవా, ఎన్నాళ్ళైందో, ఎంత ఆకలిస్తోందో, ఆ బొజ్జ ఎంత లోపలికి పోయిందో, తిను శంకరా అన్నాడు. శివుడు ఉమ్ముతో కూడుకున్న ఆ ఎంగిలి మాంసపు ముక్కలు తిని ఎముకలు కింద పడేశాడు. శివగోచరుడు అని ఒక సబ్రాహ్మణుడు రోజు వచ్చి పూజ చేసేవాడు ఆ శివలింగానికి. ఆయన మధ్యాహ్నం వచ్చాడు స్నానం చేసి, అన్ని ఎముకలు శివలింగం దగ్గర పూజలా ఉంది. ఆయన బెంగ పెట్టుకుని ఆ ఎముకలన్నీ తుడిచేసి, ఏమిటి శంకరా ఈ దారుణం, ఎవరో చెంచులు వచ్చి ఇలా పూజ చేశారేమోనని పాపం ఆయన మళ్ళీ సశాస్త్రీయంగా పూజ చేసి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ చీకటి పడింది, మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, తిన్నాడు. వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అమ్మో ఇంత చీకటి పడిపోయింది, క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి, దొంగలు తిరుగుతూ ఉంటారు, నా స్వామి ఒక్కడే ఉన్నాడు, ఒక్కడికి ఏం కాలక్షేపం అవుతుంది, నేను ఎలా వెళ్ళిపోతానని ఆయన పాదాల దగ్గరే కూర్చుని, ఆయనకి కనపడ్డాయి ఆ పాదాలు, మనకైతే కనపడవు, ఆయన పాదాలు ఒత్తుతూ రాత్రల్లా కూర్చున్నాడు. తెల్లవారింది. శివాని స్నానం చేసి నీకు స్నానానికి నీళ్లు, నీకు తినడానికి ఆహారం పట్టుకొస్తానని మళ్ళీ బాణాలు ధనస్సు పట్టుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పట్టుకొచ్చాడు, అన్నీ అక్కడ పెడుతున్నాడు. శివగోచరుడు వస్తున్నాడు, ఏమిటి దారుణం అంటున్నాడు, తీసేస్తున్నాడు. మళ్ళీ పూజ చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, తిన్నాడు, ఏమిటివన్నీ అంటున్నాడు, తోసేస్తున్నాడు. 6 రోజులైంది, అప్పటికి ఇంటికి వెళ్ళలేదు. 6వ రోజు రాత్రి శివగోచరుడు చాలా బాధపడుతూ నిద్రపోయాడు. ఏమిటి శంకరా ఈ దారుణం, మాంసపు ముక్కలు ఎముకలు నీ గుళ్ళో కనపడ్డం ఏమిటని. పైగా చెప్పుల యొక్క ముద్రలు కనపడుతున్నాయి, ఆలయంలోకి చెప్పులు వేసుకురావడం ఏమిటని తెల్లబోయాడు. తెల్లబోతే పరమాత్మ స్వప్నంలో దర్శనమిచ్చారు శివగోచరుడికి. భక్తి అన్న మాటకి అర్థం ఏమిటో రేపు నీకు చూపిస్తాను. భక్తి కట్టుకున్న వస్త్రంలో ఉండదు, చేసే డాంబికాల్లో ఉండదు. భక్తి ఎందులో ఉంటుందో మీరు గమనించాలి. కాబట్టి పటాటోపములయందు భక్తి ఉంది అనుకుంటే అంతకన్నా పద్ధం ఇంకోట్లేదు. ఇంత మొనగాళ్ళమని పూజలు చేసిన వాళ్ళకి ఎవరికీ కనపడలా వెంకటేశ్వర స్వామి, ఓ చెప్పులు కుట్టే వాళ్ళకి కనపడ్డాడు. కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడు కనపడినా భక్తికి లొంగుతాడు తప్ప మేము చాలా భక్తులం అన్నట్టుగా కనపడే పటాటోపాలకు ఆయన ఏం లొంగడు. కాబట్టి ఇప్పుడు అక్కడికొచ్చి రాత్రి పడుకుని బెంగ పెట్టుకున్న శివగోచరుడు యొక్క భక్తికి లొంగాడు పరమాత్మ. ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, భక్తి అంటే ఏమిటో నేను నీకు చూపిస్తాను, రేపు వచ్చి శివలింగం చాట్న కూర్చో అన్నాడు. శివగోచరుడు వెళ్ళాడు, శివలింగం చాట్న కూర్చున్నాడు. గబగబా మాంసం ముక్కని, నీటిని, పువ్వులని పట్టుకుని వచ్చేసాడు, తిన్నాడు. వచ్చేసి వీటినన్నింటినీ పెట్టేశాడు. శంకరుడు తినేశాడు, ఎముకలు కింద పారేశాడు. పడేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. ఒక కంటి వెంట నీరు కారుతోంది. అయ్యో శంకరా నీకు వేడి చేసిందో ఏమిటో, కన్నులంబట నీరు కారుతోంది, నువ్వు తినకూడని ఆహారం ఏమైనా పెట్టేశానేమో, ఎంత వేడి చేసిందో తండ్రి అన్నాడు. పరిగెత్తాడు, ఆకులు తీసుకొచ్చాడు, రసాలు పిండాడు, కంటికి రాశాడు, ధార ఆగలేదు. సరికదా మెల్లిగా కంట్లోంచి నెత్తురు కారడం మొదలెట్టింది. బెంగ పెట్టేసుకున్నాడు. ఎవరు నా స్వామి కన్ను పాడు చేసిన వారిని పెద్ద అరుపులు అరిచాడు. ఎవ్వరూ కనపడలేదు. చూశాడు, నాకు తెలుసున్న వైద్యం ఒక్కటే శంకర, కంటికి కన్ను, పంటికి పన్ను, కాబట్టి నీ కన్ను బదులు నా కన్ను పెట్టేస్తానని ఒక కన్ను పెళ్ళగించి ఆ కనుగుడ్డు శివలింగానికి పెట్టేశాడు. రక్తధార ఆగిపోయింది. తన కంటిలోంచి నెత్తుటి ధార కారిపోతోంది. అది కాదు సంతోషం, అది కాదు బాధ. శంకరుడి కంటి నుంచి కారుతున్న నెత్తుటి ధార ఆగిపోయింది. పొంగిపోయాడు. అబ్బా స్వామి నీ కంటి నుంచి కారి నెత్తురు ఆగిపోయింది, నేను ధన్యుణ్ణి, ఇప్పుడు తిను ఈ మాంసం ముక్కలన్నాడు. రెండో కంటి నుంచి నెత్తురు కారడం మొదలెట్టింది. ఎందుకు బెంగ ఉందిగా, నాకు ఇంకో కన్ను ఉంది, ఏం వైద్యం చేయాలో తెలిసిపోయింది. బెంగ ఎందుకు స్వామి, ఈ రెండో కన్ను కూడా పెట్టేస్తాను అని బాణం తీసి పుడుచుకోపోయాడు.